ఇటీవల తెలంగాణలో గురుకులాలలో, ఇది ఆంధ్రాలో కూడా జరుగుతుంది, దాన్ని మరో వీడియోలో చర్చించుకుందాం. కానీ తెలంగాణలో గురుకులాల్లో విద్యార్థినులు, ప్రధానంగా విద్యార్థినులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఆడపిల్లలు తల్లిదండ్రులను వదిలేసి హాస్టల్లో ఉంటే ఇంటికాడ చదువుకోలేక వాళ్ళ పేదరికమే వాళ్ళ పాలిటి శాపం అయితే గురుకులాల్లో వచ్చి చదువుకుంటూ ఉంటే ఆ గురుకులాల్లో వాళ్ళని కనీసం పిల్లలని కూడా చూడకుండా వాళ్ళని పెడుతున్న బాధ. భోజనాలు సరిగా ఉండవు, వసతులు సరిగా ఉండవు, బాత్రూములు సరిగా ఉండవు, వాళ్ళు పడుకోవడానికి ఇబ్బందులే. పాములు వచ్చిన తీరు మనం చూసాం, ఆ భోజనాలలో పురుగులు చూసాం, భోజనాలతో ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్లో పాలైన విషయం చూసాం. ఇప్పుడు చూస్తే పాలమాకుల గ్రామంలో గురుకులలో పిల్లలు మాకెందుకు భోజనం పెట్టలేదని అడిగినందుకు, మంచి భోజనం పెట్టలేదు అడిగినందుకు కండ్లల్లో కారం పోసి కొట్టిన విషయం, వాతలు పెట్టిన విషయం అంత జుగుప్సాకరంగా అనిపిస్తూ ఉంది, బాధాకరంగా అనిపిస్తుంది. ఆ పిల్లల్ని పెట్టిన బాధ, ఆ పిల్లలు ఏడుస్తూ చెప్తూ ఉంటే, ఆ పిల్లలు భయంతో చెప్తూ ఉంటే, ఓ ముఖ్యమంత్రి మమ్మల్ని కాపాడు, నువ్వు రా ఇక్కడికని వాళ్ళు అడుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? కనీసం సిగ్గుతో తలంచుకుంటా ఉందా? లేదు కనీసం వాళ్ళని పట్టించుకుంటా ఉందా? లోకమంతా కోడై కూస్తూ ఉంటే, మొత్తము సోషల్ మీడియా అంతా కోడై కూస్తూ ఉంటే ప్రభుత్వ స్పందన జీరోగా ఉంది అంటే ఎంత భయంకరంగా ఉంది. స్వయంగా ప్రతిపక్షాలు, మాజీ మినిస్టర్లు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళను ఓదార్చిన వాళ్ళు అసలు ఆ గుక్కబెట్టి ఏడుస్తూ ఉంటే, ఒక పిల్ల మరొక పిల్లను పట్టుకొని ఓదార్చుకుంటూ ఉంటే కళ్ళమ్మటి నీళ్లు పడుతూ ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు చీమ కుట్టినట్టు కూడా లేదు? మరి అసలు గురుకులాలని ఎత్తివేయాలని ప్రయత్నం చేస్తున్నారా? లేదు ఎత్తివేయాలనుకుంటే ఓ ప్లాన్ ప్రకారంగా ఎత్తివేయండి, ఓ పద్ధతిగా పాలసీగా తీసుకోండి. అంతేగాని ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టేసి ఎవరు పిల్లల్ని పంపించాలంటేనే భయపడి పంపించకూడదని ఒక లోపల కుట్రగిట్ట ఉంది తెలియదు. కానీ ఏదైనా ప్రభుత్వాన్ని మాత్రం చరిత్ర క్షమించదు. ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే ఏ స్త్రీ క్షమించదు, ఏ పిల్లలు క్షమించరు, ఈ సమాజమే ఈ ప్రభుత్వాన్ని క్షమించదు అనేది అది నిర్విధాంశం. అది